ఓకే. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూద్దాం. వైస్‌రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్‌ని ఎప్పుడు విభజించారు? ద వైస్‌రాయ్ లార్డ్ కర్జన్ పార్టీషన్ బెంగాల్ ఇన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో, యాక్చువల్‌గా వైస్‌రాయ్ అయిన లార్డ్ కర్జన్ బెంగాల్‌ని విభజిస్తాము అని 1903లో అనౌన్స్ చేశారు. కానీ విభజించింది అఫీషియల్‌గా ఎప్పుడంటే 1905 కాబట్టి ఆప్షన్ మనకి సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని కరెక్ట్ ఆన్సర్‌గా తీసుకోవచ్చు. సో, ఇక్కడితో అయిపోయింది. బెంగాల్ విభజన టైంలోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాంచ్ చేసిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఉద్యమంగా మనం దేన్ని చెప్తాము అంటే స్వదేశీ ఉద్యమం అనే దాన్ని చెప్తాం. ఈ స్వదేశీ మూవ్‌మెంట్‌నే అండ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ అ వందే మాతరం మూవ్‌మెంట్. దీన్ని వందే మాతరం మూవ్‌మెంట్ అని కూడా పిలవడం జరుగుతదనమాట. ఇలాంటి క్వెషన్స్‌ని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్. బంకిమ్ చంద్ర చటర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన 'ఆనంద్ మఠ్' అనే ఒక బుక్‌ని రాసారు. దాంట్లోదే ఈ వందే మాతరంగా కూడా చెప్తారు. స్వదేశీ ఉద్యమంలో దీన్ని యూజ్ చేశారు కాబట్టి స్వదేశీ ఉద్యమాన్ని వందే మాతరం ఉద్యమం అని కూడా అంటారు. బెంగాల్ విభజన ఏదైతే ఉందో సో దానికి వ్యతిరేకంగా దీన్ని లాంచ్ చేయడం కూడా జరిగింది. ఆప్షన్ సి అక్కడితో అయిపోయిందండి. కాకపోతే క్వెషన్స్‌ని డిఫరెంట్‌గా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి. బెంగాల్ డివిజన్‌ని లార్డ్ కర్జన్ అనౌన్స్ చేసింది 1903లో. అయితే మనం ఇక్కడ ఇంకేం చదువుకోవచ్చు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1885లో. విమేష్ చంద్ర బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. అండ్ ఏవో హ్యూమ్ యొక్క సహాయంతో దీన్ని మనకి తీసుకురావడం జరిగింది. ఐఎన్‌సీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వైస్‌రాయ్ ఎవరు అంటే లార్డ్ డఫ్రిన్. అందుకే మనకి ఈ లాలా లజపత్ రాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డఫ్రిన్ యొక్క బ్రెయిన్ చైల్డ్ అని కూడా పిలవడం జరిగింది. క్రిటిక్‌గా అనడం కూడా జరిగిందనమాట. సో, అవి గుర్తుపెట్టుకోవచ్చు. సేమ్ అలాగే 1903లో బెంగాల్ డివిజన్‌ని అనౌన్స్ చేసినప్పుడు ఎవరైతే లాల్ మోహన్ ఘోష్ గారు ఉన్నారో ఆయన ఐఎన్‌సీ యొక్క అధ్యక్షులుగా ఉన్నారు. 1905లో బెంగాల్ డివిజన్ అఫీషియల్‌గా జరిగినప్పుడు ఐఎన్‌సీ సెక్షన్‌కి గోపాల్ కృష్ణ గోఖలే గారు మనకి అధ్యక్షత వహించారు. ప్రెసిడెన్సీగా ఉన్నారు. 1905 తర్వాత ఇండియాలో చాలా పొలిటికల్ డిసింటిగ్రేషన్, పొలిటికల్ ఇంపాక్ట్, డిస్ప్యూట్స్ ఇవన్నీ జరిగాయి. ఫలితంగా లార్డ్ కర్జన్ ఇండియా నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత లార్డ్ హెడ్డింజ్ అనే పర్సన్ వచ్చాక 1911లో ఇండియాలో వైస్‌రాయ్‌గా లార్డ్ హెడ్డింజ్ ఉన్నారు. అదే టైంలో బ్రిటన్ నుంచి కింగ్ జార్జ్ 5 అనే ఆయన ఇండియాని విజిట్ చేశారు. సో, అలా విజిట్ చేసినప్పుడు దర్బార్ అనే దాన్ని నిర్వహించారు. ఇది డైరెక్ట్ క్వెషన్ పడతదని. 1911లో జార్జ్ 5 వచ్చినప్పుడు దర్బార్ ఏదైతే కండక్ట్ చేశారో, ఆ టైంలో వైస్‌రాయ్ ఎవరు అని అడుగుతారు. లార్డ్ హెడ్డింజ్. అదే టైంలో ఐఎన్‌సీ సెక్షన్‌కి మనకి ప్రెసిడెన్సీ తీసుకున్నది బిషన్‌దార్. బిషన్‌దార్ 1911లో ఐఎన్‌సీ ప్రెసిడెన్సీగా ఉన్నారు. 1905లో గోపాలకృష్ణ గోఖలే, 1903లో లాల్ మోహన్ ఘోష్ గారు ఉన్నారు. అటు మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ని చదివినట్టు ఉంటది. ఇటు బెంగాల్ డివిజన్‌ని కంప్లీట్ చేసుకున్నట్టు ఉంటది. ఇటు కింగ్ జార్జ్ 5 దర్బార్ గురించి చదివినట్టు కూడా ఉంటది. ఒక రకంగా చెప్పాలంటే ఒక కంప్లీట్ పోర్షన్‌ని ఇక్కడ మనం రివైజ్ చేసినట్టు కనిపిస్తది. ఒకవేళ ఎవరి షిప్‌లోనైనా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బెంగాల్ డివిజన్స్ లాంటివి వస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. 1924లో ఐఎన్‌సీ సెక్షన్‌కి గాంధీ గారు అధ్యక్షత వహించడం జరిగింది. 1925లో సరోజినీ నాయుడు గారు. సో, మొన్న ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఒక పేపర్‌లో సరోజినీ నాయుడు గారికి కైజర్ ఏ హింద్ వచ్చింది అని చెప్పేసి చెప్పాను. ఒక స్టూడెంట్ డౌట్‌ని మెన్షన్ చేశారు. కైజర్ ఏ హింద్ గాంధీకొచ్చింది కదా అని. కైజర్ ఏ హింద్ అనేది ఇండియాలో చాలా మందికొచ్చింది. మనకి తెలిసి గాంధీ గారి పేరే ఎక్కువగా వినిపిస్తా ఉంటది. నాట్ ఓన్లీ గాంధీ గారండి. సరోజినీ నాయుడు గారితో పాటుగా ఇంకొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్‌లో కొంతమందికొచ్చిందనమాట. సో, డిఫరెంట్ కాజెస్ వల్ల. అందులో మనం గాంధీ గారి గురించి తెలుసు. నేను సరోజినీ నాయుడు గారి గురించి మీకక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అంతే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెన్స్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ బెంగాల్ డివిజన్, ఐఎన్‌సీ సెక్షన్. అలాగే బెంగాల్ డివిజన్ తర్వాత అతిపెద్ద ఇండియాలోనే పొలిటికల్ మూవ్‌మెంట్‌గా ముస్లిం లీగ్ అనే దాన్ని చెప్పొచ్చు. ఢాకా నవాబ్ అయిన సలీముల్లా ఖాన్, అలాగే అగా ఖాన్ వీళ్ళిద్దరూ కలిసి ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ పేరు ముస్లిం లీగ్‌గా చెప్పడం జరుగుతది. 1906లో అది ఎస్టాబ్లిష్ అయింది. సో, ఓవరాల్‌గా దీనికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ అదండి. ఆప్షన్ సి ఏదైతే ఉందో అది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. ఢిల్లీ సుల్తనేట్ కాలంలో క్రింది వాటిలో ఏ రకమైన పన్నులు వసూలు చేయబడ్డాయి? సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ టాక్స్ వాస్ కలెక్టెడ్ డ్యూరింగ్ ద ఢిల్లీ సల్తనేట్ అని చెప్పేసి ఉన్నాయి. రైత్వారీ, మహల్వారీ లాంటివి ఏవైతే ఉన్నాయో ఇన్‌కమ్ టాక్స్ కానీ ఇవన్నీ బ్రిటిషర్స్ టైంలో వచ్చాయి. కారాస్ అనే టాక్స్ పండించిన పంట మీద ఏసే పన్ననమాట. కల్టివేటెడ్ ల్యాండ్ మీద ఏసేది రైతుల మీద. దాన్ని కారాస్ టాక్స్‌గా అంటాం. బ్రిటిషర్స్ టైంలో వచ్చిన టాక్స్‌గా దీన్ని చెప్తాం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
దీంతో పాటుగా మనకి జకాత్ అనే ట్యాక్స్ కూడా ఢిల్లీ సుల్తనేట్ టైంలో ఉండేది. జకాత్ అనేది ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ మీద ఇంపోజ్ చేసిన ట్యాక్స్ కింద దీన్ని చెప్తాం. అలాగే వార్ టైంలో ఇంపోజ్ చేసే ట్యాక్స్గా కామ్ అనే ట్యాక్స్ని చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జమ్మీ లేదా జిమ్మీ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. దీనిని నాన్ ముస్లిమ్స్, సో ముస్లిం ఏతరులు ఎవరైతే ఉంటారో నాన్ ముస్లిమ్స్ వాళ్ళ మీద వచ్చే ట్యాక్స్ జమ్మీ. ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేయాల్సిన ట్యాక్స్ రిచెస్ట్ ముస్లిమ్స్ జకాత్. అండ్ కామ్ అనేది వార్ బూటీ కింద మనకి ఇంపోజ్ చేసే ట్యాక్స్గా కామ్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే ఢిల్లీ సుల్తాన్ల టైంలో మనకి హౌస్ ట్యాక్స్ అనేది కూడా స్టార్ట్ అయిందంట. దీన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ అనే పర్సన్ మనకి స్టార్ట్ చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఈవెన్ మార్కెట్ రీఫార్మ్స్, మార్కెట్ సంస్కరణలను తీసుకొచ్చింది కూడా అల్లావుద్దీన్ ఖిల్జీనే. సో ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇల్తుత్మిష్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మనకి ఢిల్లీ సుల్తనేట్లో లేదా ఢిల్లీ సుల్తాన్లో స్లేవ్ డైనాసిటీకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్గా ఇల్తుత్మిష్ని చెప్తాం. ఈయన టాంకా జిటాల్ అనే కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. టాంకా జిటాల్ అనే కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిగా ఇల్తుత్మిష్ అనే పర్సన్ని చెప్పొచ్చు. ఇదే వంశానికి అంటే ఇదే డైనాసిటీకి సంబంధించిన ఇంకొక కింగ్ బాల్బన్. ఈయన కాయిన్స్ మీద ఖలీఫా అని చెప్పేసి ప్రింట్ చేయించడం మొదలుపెట్టారు. ఇండియాలో నౌరోజ్ అనే ఫెస్టివల్ని స్టార్ట్ చేసింది కూడా బాల్బన్నే. అలాంటి నౌరోజ్ ఫెస్టివల్ ఈరోజు ఇండియా తరపున యునెస్కోకి సంబంధించి ఒక ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్లో కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు చూసుకోవచ్చండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. చాణక్య వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండర్ ద రీజన్ ఆఫ్. చాణక్యుడు ఎవరి కాలంలో ప్రధానమంత్రిగా ఉన్నారు అని అడుగుతున్నారు. సో నంద వంశ పతనం తర్వాత మౌర్య సామ్రాజ్యం అనేది ఎస్టాబ్లిష్ అయింది. మౌర్య సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్, ద ఫౌండర్ ఆఫ్ మౌర్య సామ్రాజ్య ఈజ్ నథింగ్ బట్ చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణం చాణక్య. అండ్ హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కౌటిల్య అండ్ హూ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండియన్ మెకవల్లిగా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఆయన చంద్రగుప్త మౌర్య కాలంలోనే మనకి చాణక్యుడు కనిపించడం జరుగుతుంది. చాణక్య wrote a famous book which is called as a అర్థశాస్త్ర. అర్థశాస్త్ర అనే బుక్ని రాసింది ఎవరు అంటే మనకి చాణక్యుడిగా కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారో ఈయన విజయాలకి గుర్తుగానే మనకి సుదర్శన తటక అనేది ఏర్పడింది అని చెప్తారు. సుదర్శన లేక్ ఇది ఎక్కడ ఏర్పడింది అంటే గుజరాత్లో ఏర్పడింది అనమాట. గుజరాత్లో సుదర్శన లేక్ అనే దాన్ని చంద్రగుప్త మౌర్య యొక్క మినిస్టర్, ఇంకొక మంత్రి ఎవరైతే ఉంటారో పుష్యగుప్తుడు, సో ఆయన మనకి గుజరాత్లో తవ్విచ్చారు ఈ లేఖనని కూడా చెప్తారు. దీని గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్లో కనిపించడం జరుగుతుంది. జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ని ఎవరు వేయించారు అంటే మనకి రుద్రదామన్. రుద్రదామన్డు ఈ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ అనే దాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇది భారతదేశంలో వేయబడిన ఫస్ట్ చేస్టీ ఇన్స్క్రిప్షన్గా కూడా చెప్పడం జరుగుతుంది. సో అందులో దీన్ని మెన్షన్ చేశారనమాట. రుద్రదామన్డు సాకా వంశం లేదా సాకా సెక్ట్కి సంబంధించిన రూలర్. ఈ సాకాకి సంబంధించి ఎక్కువగా ఫైట్ చేసి అండ్ టైటిల్ పొందిన వ్యక్తిగా చంద్రగుప్త II అనే ఆయన్ని చెప్తామన్నమాట. చంద్రగుప్త II గుప్త వంశానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కొంతమంది సక్కులని హరించారు కాబట్టి శాకారి అనే బిరుదును కూడా పొందిన వ్యక్తిగా చెప్తాం. ఆ సాకా క్లేన్కి సంబంధించిన వ్యక్తి రుద్రదామన్. అంటే సాకా అనేది 5 సెక్ట్స్ కింద 5 గ్రూప్స్ కింద ఇండియాలోకి వచ్చింది. ఒకటి వెస్ట్ సెక్ట్ అండ్ సెంట్రల్ ఇలా రావడం జరిగింది. ఒక సెక్ట్కి సంబంధించిన వ్యక్తి రుద్రదామన్, ఒక సెక్ట్ని హరించిన వ్యక్తి చంద్రగుప్త II. సో ఇలాంటివి డివిజన్స్ మీరు తెలుసుకుంటూ ఉండాలి. హర్షవర్ధన ఎవరైతే ఉన్నారో ఈయన పుష్యభుతి వంశానికి సంబంధించిన వ్యక్తిగా చెప్తాం. సో ఈయన కూడా బుద్ధిజం ఏదైతే ఉందో సో బుద్ధిజాన్ని ఆదరించిన వ్యక్తిగా హర్షవర్ధుడిని చెప్పడం జరుగుతుంది. హర్షవర్ధన కోర్టులో ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తిగా బాణభట్టుడిని చెప్పడం జరుగుతుంది. సో బాణభట్టుడు హర్షచరిత అనే దాన్ని కూడా రాయడం జరిగిందనమాట. సో అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. బ్యాటిల్ ఆఫ్ నర్మదా అనే యుద్ధంలో మనకి పులకేశిని IIకి అండ్ హర్షవర్ధన్కి మధ్య జరిగిన యుద్ధంలో హర్షవర్ధనుడు ఆ వార్లో ఓడిపోయారని కూడా చెప్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ బిందుసార అనే పర్సన్ ఉన్నారు. సో బిందుసార చంద్రగుప్త మౌర్యుని తర్వాత మీకు కనిపించడం జరుగుతుంది బిందుసారుడు అనే ఆయన. అండ్ ఈయన అజ్వీక మతం ఏదైతే ఉందో అజ్వీక మతాన్ని ఫాలో అయ్యారు. మౌర్య వంశంలో ఫస్ట్ 3 కింగ్స్ మనకి చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉంటారో ఈయన జైనిజాన్ని ఫాలో అవ్వడం జరిగింది. అలాగే బిందుసార అజ్విక మతం ఏదైతే ఉందో దాన్ని ఆదరించడం జరిగింది. అశోకుడు బుద్ధిజాన్ని ఆదరించడం జరిగింది అనమాట. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది.
అశోకుడు బుద్ధుడు ఎక్కడైతే పుట్టాడో లుంబిని అనే ఏరియా, దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనే దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అశోకుడు మనకి బాగా తెలిసిన ఇన్సిడెంట్ ఏది అంటే కళింగ యుద్ధంగా చెప్తాం. కళింగ యుద్ధం వల్ల అశోకుడు మనకి బాగా చరిత్రలో ఒక ఇంపాక్ట్‌ని కూడా క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఇలా చదవచ్చండి. ఆప్షన్ ఏ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతది. సో ఇక్కడ క్వెషన్ చూడండి. క్రింది వారిలో ఏదైనా ఆసియా క్రీడల్లో బంగారు పతకం మొదటి భారతీయ మహిళా అథ్లెట్ ఎవరు? Who among the following was the first Indian women athlete to win a gold medal in Asian Games? ఏ ఏషియా గేమ్‌లోనైనా సరే మొట్టమొదటి భారతీయ మహిళా అథ్లెట్ ఎవరు? బంగారు పతకాన్ని గెలుచుకుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి కమల్‌జిత్ సాంధు అవుతారండి. 400 మీటర్స్ రేస్‌లో అండ్ మనకి 1970లో బ్యాంకాక్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో ఇండియాకి ఫస్ట్ గోల్డ్ మెడల్‌ని తీసుకొచ్చిన ఆమె. ఆప్షన్ డి ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. కమల్‌జిత్ సాంధు. కన్నం మల్లేశ్వరి గారు 2000 ఇయర్‌లో ఒలింపిక్స్ సిడ్నీలో జరిగినప్పుడు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇండియాకి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు. ఒలింపిక్‌లో ఫస్ట్ మెడల్‌ని తీసుకొచ్చిన ఇండియన్ విమెన్, అది ఏదైనా సరే మెడల్, ఇండియన్ విమెన్ ఎవరు అంటే కన్నం మల్లేశ్వరి గారుగా చెప్పొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు కలిగి ఉన్న రెండో రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ హ్యాస్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకి భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నవి ఉత్తరప్రదేశ్లోనే. సో దాని తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర అని ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఉత్తరప్రదేశ్లోకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 80 సీట్స్ ఉన్నాయి ఇక్కడ ఓవరాల్‌గా. తర్వాత మహారాష్ట్రలో 48 ఉన్నాయి. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ 42 ఉన్నాయి. బీహార్‌లో 40 ఉన్నాయి. తమిళనాడులో 39. బీహార్, తమిళనాడు వెంటనే వస్తాయి. సో ఉత్తరప్రదేశ్ అందరికీ తెలుస్తది. దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, బీహార్, తమిళనాడు ఇవి టాప్‌లో ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో లోక్సభ స్థానాల సంఖ్య 25, తెలంగాణకు వచ్చేటప్పటికి 17గా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమని అడుగుతున్నారు? ఉత్తరప్రదేశ్ తర్వాత లోక్సభ స్థానాలు కలిగి ఉన్న రెండవ రాష్ట్రం ఏది? తమిళనాడుకి 39 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేటప్పటికి మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ తమిళనాడుకి వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయి? 39. ఆంధ్రప్రదేశ్‌కి 25 అనేవి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ బీహార్‌కి వచ్చేటప్పటికి 40 అనేవి ఉన్నాయి. మహారాష్ట్రకి 48 అనేవి ఉన్నాయి. అంతే కదండి. సో మనకి తమిళనాడుకి వచ్చేటప్పటికి 39, బీహార్‌కి వచ్చేటప్పటికి 40 అండ్ మహారాష్ట్రకి వచ్చేటప్పటికి 48, ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేటప్పటికి 25. సో ఉత్తరప్రదేశ్ తర్వాత లోక్సభ స్థానాల్ని అత్యధికంగా కలిగి ఉన్నది ఏది? ఆబ్వియస్లీ దట్ ఈస్ నథింగ్ బట్ మహారాష్ట్రగా చెప్పొచ్చు కదా. సో మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్గా ఏక్నాథ్ షిండే గారు ఉన్నారు. మహారాష్ట్రలో చాలా ఇంపార్టెంట్గా కాండ్లా పోర్ట్ అనేదాన్ని చెప్పొచ్చు. దీన్ని దీన దయాల్ పోర్ట్ అని కూడా అంటారు. దీన దయాల్ ఓడరేవు. సో ఇది హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియాగా కూడా పిలువబడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి బోర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉంటుంది. ఇండియాలోనే స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్గా అతి చిన్న పులి సంరక్షణ కేంద్రంగా బోర్ సంరక్షణ కేంద్రం అని చెప్పొచ్చు. అది మహారాష్ట్రలో లొకేట్ అయి ఉందన్నమాట. సో బీహార్‌లో నిన్న మనం డిస్కస్ చేసాం. వాల్మీకి నేషనల్ పార్క్, వాల్మీకి వైల్డ్ లైఫ్ సెంచరీ, కన్వర్ ఆక్స్బౌ లేక్, అలాగే నెక్స్ట్ విక్రమశీల వైల్డ్ లైఫ్ సెంచరీ అవన్నీ బీహార్‌లో లొకేట్ అయి ఉన్నాయి. శేషాచలం బయోస్పియర్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ లాంటివి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ముదుమలై అండ్ గిండి నేషనల్ పార్క్‌లు తమిళనాడులో లొకేట్ అయి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వన్ అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం మహిళా వ్యవస్థాపకత దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు అనుంది. వెన్ ఈజ్ విమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 19th నవంబర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీ ఇయర్ కూడా 19th నవంబర్ అనే రోజున మహిళా వ్యవస్థాపకత దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో అలాగే నెక్స్ట్ 10th అక్టోబర్ అనేది వరల్డ్ మెంటల్ హెల్త్ డే. సో మనకి వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనే దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే 10th అక్టోబర్న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా 25th నవంబర్ ఉంది చూసారా, ఇంటర్నేషనల్ డే అండ్ ఎగెనెస్ట్ టు ద వైలెన్స్ ఆన్ విమెన్ అనమాట. ఇంటర్నేషనల్ డే సో ఎగెనెస్ట్ టు దట్ వైలెన్స్ ఆన్ విమెన్. సో విమెన్కి సంబంధించి ఏదైతే వైలెన్స్ జరుగుతుందో దానికి ఎగెనెస్ట్గా ఒక ఇంటర్నేషనల్ డే అనేది 25th నవంబర్న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ హిందీ డే, హిందీ దివాస్ డే అని చెప్పేసి అంటాం. సో ఈ హిందీ దివాస్ డే అనేది 14th సెప్టెంబర్న మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆబ్వియస్గా 19th నవంబర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూడండి.
భారత రాజ్యాంగంలోని ఈ క్రింది వాటిలో ఏది న్యాయమైంది కాదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో జనరల్గా మనకి ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇంకొకటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇవి ఆదేశిక సూత్రాలు, ఇవి ప్రాథమిక హక్కులు. ఇవి పార్ట్ 3లో ఉంటాయి, ఇవి పార్ట్ 4లో ఉంటాయి. ఇవి ఆర్టికల్ 20 నుంచి 35 మధ్యలో ఉంటాయి, ఇవి ఆర్టికల్ 36 నుంచి 51 మధ్యలో ఉంటాయి. సో ఇవి జస్టిసబుల్ అండ్ ఇవి నాన్ జస్టిసబుల్. సుప్రీం కోర్టుకి ఫండమెంటల్ రైట్స్ కనుక మీకు వైలేట్ అయితే, మీకు సరిగ్గా అందకపోతే ఆర్టికల్ 32 ద్వారా అప్రోచ్ కావచ్చు. హైకోర్టుకి ఆర్టికల్ 226 ద్వారా అప్రోచ్ కావచ్చు. సో దీస్ ఆర్ ద గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, జస్టిసబుల్, ఇలాగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఈక్వాలిటీ ఆఫ్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, చట్టం యొక్క సమానత్వం, చట్టం ముందర అందరూ సమానులే, ఇవన్నీ కూడా ఆర్టికల్ 14లో మనకి మెన్షన్ చేసి ఉంటాయి. ఆర్టికల్ 14 అంటే ఫండమెంటల్ రైట్స్లోకి వస్తుంది, జస్టిసబుల్. నెక్స్ట్ వన్, ప్రొటెక్షన్ విత్ రెస్పెక్ట్ టు కన్వెన్షన్ ఆఫ్ అఫెన్సెస్, నేరారోపణకి సంబంధించి రక్షణ అనమాట. సో జనరల్గా మనం ఎప్పుడైనా అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, సో దాని తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలాంటివి ఉంటాయి చూసారా, దానికి సంబంధించి సో మనకి ఆర్టికల్ 21 దాంట్లో మనకి మెన్షన్ చేసి ఉంటుంది 2021లో. సో కాబట్టి అది కూడా ఫండమెంటల్ రైట్స్లోకే వస్తుంది, అది జస్టిసబులే. అండ్ కానీ ఇది కొంతమందికి అప్లికేబుల్ కాదనమాట కొన్ని కేసెస్లో. ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం, ఇది ఆర్టికల్ 39A ఉంటుంది. ఆర్టికల్ 39A అనేది ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇస్తుంది అనమాట. 39A అంటే ఎందులోకి వస్తుంది, డిపిఎస్పిలోకి రావడం జరుగుతుంది. డిపిఎస్పి అనేది నాన్ జస్టిసబుల్గా చెప్పచ్చు. ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్, ఇది ఆర్టికల్ 25 నుంచి 28 మధ్యలో ఉంటాయి మనకి మత స్వేచ్ఛ హక్కులు, అవి ఫండమెంటల్ రైట్స్లోకి వస్తాయి. సో అప్పుడు ఆన్సర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయంగా చెప్పచ్చు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారత రాజ్యాంగంలో ఏది న్యాయమైంది కాదు అంటే ఆప్షన్ సి అనే దాన్ని ఇక్కడ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, దేశంలో పంచాయతీరాజ్ సంస్థల్ని ప్రోత్సహించడం దేని లక్ష్యం అని అడుగుతున్నారు. సో ద ఎయిమ్ ఆఫ్ ఈజ్ టు ప్రమోట్ ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద అని చెప్పేసి ఉంది. సో సాధారణంగా మనకి పంచాయతీరాజ్ని ఎలా తీసుకొచ్చారు, ఒక అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే 1992లో వచ్చిందో దాని ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థని ఏప్రిల్ 24న అమల్లోకి తీసుకురావడం జరిగింది. అందుకే పంచాయతీ డే అనే దాన్ని కూడా ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఏప్రిల్ 24ని సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 37th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి అరుణాచల్ ప్రదేశ్ అనే స్టేట్ ఉంది చూసారా. సో ఈ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్కి సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీనో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు అది. సో అది ఏర్పరచడానికి 37th అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించింది. ఇక్కడ 16th అమెండ్మెంట్ యాక్ట్ 1963లో వచ్చిందండి. 16వ సవరణ 1963 ఆ టైంలో వచ్చింది. 1988 రాజీవ్ గాంధీ గారి యొక్క టైంలో వచ్చింది మనకి 61st అమెండ్మెంట్ యాక్ట్. 61st అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించింది, ఓటింగ్ ఏజ్ని 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి తగ్గించేది 61st అమెండ్మెంట్ యాక్ట్. 1963లో వచ్చిన 16th అమెండ్మెంట్ యాక్ట్ ఉంది చూసారా, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ని యాడ్ చేసిన సవరణగా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో ఇలా ఒక్కొక్క దాని గురించి చెప్పొచ్చు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ క్రింది వాటిలో సర్చ్ లైట్లో రిఫ్లెక్టర్గా ఏది ఉపయోగించబడుతుంది? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ రిఫ్లెక్టర్ ఇన్ సర్చ్ లైట్స్? ప్లెయిన్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ లెన్స్ ఇలా ఇచ్చారు. సో మనకి పుటాకార దర్పణం ఏదైతే కాన్కేవ్ మిర్రర్ అనేది ఉందో దాన్ని సర్చ్ లైట్స్లో రిఫ్లెక్టర్గా యూజ్ చేయడం. ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాక్టోమీటర్లు, హైడ్రోమీటర్లు, ఓడలు మరియు జలాంతర్గాములను దేని ద్వారా రూపొందించబడ్డాయి? లాక్టోమీటర్స్, హైడ్రోమీటర్స్, షిప్స్ అండ్ సబ్మరీన్స్ ఆర్ డిజైన్ ఆన్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. సో ఆర్కిమిడిస్ సూత్రం ఆధారంగా ఈ డివైజెస్ని మనకి రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, పరమాణువు యొక్క ఎన్ షెల్లో ఉంచగలిగే ఎలక్ట్రాన్ల గరిష్ట సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఎన్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్? సో 24, 8, 4, 32. ఆబ్వియస్లీ మీరు ఆల్రెడీ
ఎలక్ట్రానిక్ విన్యాసం ఏదైతే ఉంటదో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దాంట్లో నేర్చుకుని ఉంటారు కాబట్టి ఆన్సర్ మీరు ఈజీగా చేయగలరు. ఇది బేసిక్ క్వెషన్. అయితే ఒకసారి ఎవరైతే కన్‌ఫ్యూజన్ ఫీల్ అవుతారో వాళ్ళకి సంబంధించి ఈ టేబుల్ యూజ్ అవుతదండి. సో, మనకి ఏదైతే పరమాణు యొక్క కేంద్రం ఉంటదో, న్యూక్లియస్ ఉంటదో, దాని చుట్టూ కూడా ఎలక్ట్రాన్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి? నిర్ణీత కక్షల్లో ఒక పర్టిక్యులర్ ఆర్బిట్స్‌లో మనకి అరేంజ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, ఈ ఆర్బిట్స్‌ని మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఎలా మాట్లాడతామో, సో, ఇక్కడ షెల్స్ అనే వాటిని యూజ్ చేస్తామన్నమాట. సో, ఫస్ట్ ఆర్బిట్‌కి కే అనే షెల్‌ని యూజ్ చేయడం జరుగుతది. సెకండ్ ఆర్బిట్‌కి ఎల్, థర్డ్ వన్‌కి ఎం, ఫోర్త్ వన్‌కి ఎన్, ఫిఫ్త్ వన్‌కి ఓ, సిక్స్త్ వన్‌కి పి. సో, ఒక్కొక్క షెల్‌లో కూడా ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ అవుతాయంటే, దీనికి ఫార్ములాగా 2n² అనే దాన్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ కే అనుకోండి. కే అంటే దీని ఎనర్జీ లెవెల్ ఎంత 1 కదా! సో, కాబట్టి ఈ n ప్లేస్‌లో 1 పెడతాం. సో, టోటల్‌గా అప్పుడు 2 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ అనేది ఉంటది. ఇక్కడ మనకి n అంటే ఎనర్జీ లెవెల్ సంఖ్య ఎంత అంటే మనకి 4 అవుతది. సో, 4ని ఇక్కడ గనక ప్లేస్ చేసామనుకోండి. 4 4s ఆర్ 16 అండ్ 16 ఇంటూ 2 32. ఎలక్ట్రాన్స్ ఎన్ని మనకి కేపబిలిటీ పడతాయి ఈ షెల్‌లో అంటే 32 అన్నమాట. సో, అట్లా ఈ టేబుల్‌ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ ఉంటాయి కదండీ! బట్ ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్‌కి సంబంధించి మనకేదైతే షెల్స్‌కి సంబంధించి ఎలక్ట్రాన్స్ ఎన్ని మనకి ఫిల్ అవుతాయి, ఏ కేపబిలిటీ ఉంటది, ఎనర్జీ లెవెల్ మీద ఎలా ఆధారపడి ఉంటదని ఈ టేబుల్ నేర్చుకుంటే బేసిక్ లెవెల్‌లో మీకిది యూజ్ అవుతది. లేదా 2n² సింపుల్‌గా గుర్తుపెట్టుకున్నా మీకు ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. n గురించి అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ ఎంత అవుతదండి? సో, మనకి 32 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పరమాణువు యొక్క n షెల్‌లో ఉంచగలిగే ఎలక్ట్రానుల యొక్క గరిష్ట సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. 32 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. సో, నెక్స్ట్ వన్ చూడండి. నీటిలో ఆమ్ల మరియు ప్రాథమిక ద్రావణాల విద్యుత్‌ని నిర్వహిస్తాయి. ఎందుకంటే అవి వరుసగా ఆహ్, ఏ మరియు హైడ్రాక్సైడ్ అయాన్‌లని ఉత్పత్తి చేస్తాయి. ఎసిడిక్ అండ్ బేసిక్ సొల్యూషన్స్ ఇన్ వాటర్ అండ్ కండక్టెడ్ ఎలక్ట్రిసిటీ బికాస్ దే ప్రొడ్యూసెస్ రిచ్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ అండ్ రెస్పెక్టివ్‌లీ అని చెప్పేసి అంటున్నారు. సో, సాధారణంగా మనకు తెలిసిందేంటండి యాసిడ్స్, ఆమ్లాలు. సో, ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి నీటిలోకి విడుదలైనప్పుడు, నీటితోటి మనకి రియాక్ట్ అయినప్పుడు ఎలాంటి అయాన్స్‌ని మనకి రిలీజ్ చేస్తాయి? హైడ్రోజన్ అయాన్స్‌ని రిలీజ్ చేస్తాయి. అదే బేస్ మనకి ఏదైతే క్షారాలున్నాయో అవొచ్చేటప్పటికి మనకి ఎలాంటి అయాన్స్‌ని రిలీజ్ చేస్తాయి? హైడ్రాక్సైడ్ అయాన్లని రిలీజ్ చేస్తాయి. క్షారాలు హైడ్రాక్సైడ్ అయాన్స్‌ని, ఆమ్లాలు మనకి హైడ్రోజన్ అయాన్స్‌ని రిలీజ్ చేస్తాయి. ఎప్పుడు రిలీజ్ చేస్తాయి? మనకి ప్రాథమిక ద్రావణాలలో ఇవి రిలీజ్ చేస్తాయి. అలా రిలీజ్ చేసినప్పుడు మనకి విద్యుత్ శక్తి అనేది ఏర్పడుతది. చార్జ్ అనేది వస్తదనమాట. ఎసిడిక్ అండ్ బేసిక్ సొల్యూషన్స్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ బికాస్ దే ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ రెస్పెక్టివ్‌లీ. సో, ఇక్కడ కాలుష్యం, సల్ఫర్, క్లోరిన్, హైడ్రోజన్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేటప్పటికి హైడ్రోజన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నిన్న క్లోరినేషన్ గురించి మాట్లాడుకున్నాం. సల్ఫర్ అనేది వోల్కనైజేషన్, బ్లాక్ రబ్బర్, వోల్కనైజేషన్ ఇలాంటి ప్రాసెస్‌లో మనకి యూజ్ చేసేది సల్ఫర్‌గా చెప్పడం జరుగుతది. అలాగే వీటి యొక్క కాన్సంట్రేషన్‌ని కనుక్కోవడానికి, యాసిడ్ అండ్ బేసెస్ యొక్క కాన్సంట్రేషన్‌ని కనుక్కోవడానికి పీహెచ్ స్కేల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. పీహెచ్ వాల్యూ ఈక్వల్ టు 7 అంటే న్యూట్రల్ అని, పీహెచ్ వాల్యూ గ్రేటర్ దెన్ 7 ఉంటే అవి క్షారాలు బేస్ అని, పీహెచ్ వాల్యూ లెస్ దెన్ 7 ఉంటే అవి యాసిడ్ అని ఇలా చెప్పడం జరుగుతది. అలాగే నెక్స్ట్ మనకి వీక్ యాసిడ్స్, ఆర్గానిక్ యాసిడ్స్, అలాగే బేస్ ఇలాంటివన్నీ ఉంటే ఒకసారి అవి చూసుకోండి మీరు. వీక్ యాసిడ్స్ అంటే ఏంటంటారు? ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఏంటి? పాలకైతే లాక్టిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, టామరిన్ చింతపండుకు సంబంధించి టార్టారిక్ యాసిడ్ అని చెప్పేసి. సో, ఫోమిక్ యాసిడ్, యాంట్ స్టింగ్ చీమ కుట్టినప్పుడు రిలీజ్ చేసేది ఫార్మిక్ యాసిడ్‌గా అని చెప్పేసి ఇలాంటివి ఒకసారి చూసుకోండి. స్ట్రాంగెస్ట్ యాసిడ్‌గా మనకి హైడ్రోక్లోరిన్ ఏదైతే హెచ్‌సీఎల్ అని ఉందో హైడ్రోక్లోరైడ్. సో, దీన్ని స్ట్రాంగెస్ట్ యాసిడ్‌గా కూడా చెప్పడం జరుగుతదనమాట. సో, ఇలా ఒకసారి వీక్ యాసిడ్, వీక్ బేస్ ఏంటి అనేది చూసుకోండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వాటిలో స్థానిక నివాసాలు, సహజ నివాసాలు కానీ ఈ వ్యవస్థలో చేర్చబడిన కోసం ఉపయోగించే పదం ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్పీషియస్ విచ్ ఆర్ నాట్ న్యాచురల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద లోకల్ హ్యాబిటెట్ బట్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద సిస్టమ్. సరే, అసలు మనకి ఈ క్వశ్చన్‌కి దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఏంటి అనేది చూద్దాం అన్నమాట. సో, మనకి బయోమ్ అనే పదం ఉంది చూసారు ఇక్కడ బయోమ్. బయోమ్ ఈజ్ నథింగ్ బట్ అ ప్లేస్, అ న్యాచురల్ ఏరియా
వేర్ హ్యాబిటేట్ సారీ ఏ న్యాచురల్ ఏరియా వేర్ దట్ ఫ్లోరా అండ్ ఫనా ఈజ్ ఎగ్జిస్టెడ్. సో మనకి ఏదైనా ఒక న్యాచురల్గా ఒక ఏరియాలో ఈ చెట్లు జంతువులు ఒక పర్టిక్యులర్ సిస్టమ్ అనేది హ్యాబిటేట్ కనుక ఉంటే దాన్ని బయోమ్ అని చెప్పేసి అంటాం. భూమి మీద రెండు రకాలుగా బయోమ్స్ అనేవి చూడొచ్చు. ఎయిదర్ ఆక్వాటిక్ బయోమ్ ఆర్ ఎల్స్ టెరిస్ట్రియల్ బయోమ్ అని చెప్పేసి అంటాం. ఒకటి టెరిస్ట్రియల్ బయోమ్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఆక్వాటిక్ బయోమ్ అంటాం. అంటే జీవాలు ఏవైనా సరే హ్యూమన్స్, యానిమల్స్, ట్రీస్ ఏవైనా ఎయిదర్ ఉంటే నీటిలో సముద్రానికి సంబంధించి ఉంటాయి లేదా ల్యాండ్ మీద ఉంటాయి. సో ఒక ప్లేస్లో ఏదైతే ఒక సిస్టమ్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అనేవి కానీ ఒక సిస్టమ్ ఆఫ్ లివింగ్ నేచర్ అనేది కానీ ఎగ్జిస్ట్ అయ్యి ఉందో సో దాన్ని మనకి టెరిస్ట్రియల్ బయోమ్, అక్వాటిక్ బయోమ్ ఇలాగా పిలవడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఏంటి ఈ సిస్టంలో ఈ బయోమ్లో ఒక్కొక్కసారి మనకి బయోటిక్ అంటే జీవించి ఉన్నవి ఉంటాయన్నమాట. హ్యూమన్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఇలా జీవించి ఉన్నవి ఉంటాయి. ఎబయోటిక్ నిర్జీవాలు కూడా ఉంటాయి. నిర్జీవాలంటే వాటర్ అనేది నిర్జీవమే, ఎయిర్ అనేది నిర్జీవమే. బయోటిక్ అంటే జీవించి ఉన్న హ్యూమన్స్, యానిమల్స్ ఇలాంటివన్నీ. ఎబయోటిక్ అంటే నిర్జీవ పదార్థాలు, వాటర్, ఎయిర్ ఇవన్నీ. సో ఒక ప్లేస్లో గనక ఎబయోటిక్ అండ్ బయోటిక్ రెండూ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని ఎన్వైర్మెంట్గా చెప్పడం జరుగుతుంది. పర్యావరణంగా చెప్తాం అనమాట. పర్యావరణంలో ఈ రెండు కాంబినేషన్లో ఉంటాయి. బయోటిక్, ఏబయోటిక్ అనేవి కాంబినేషన్లో ఉంటాయి. ఈ కాంబినేషన్లో ఏ పర్యావరణం అయితే ఒక్కొక్క ప్లేస్లో ఉందనుకోండి దాన్ని అట్లా మనకి సముద్ర పర్యావరణం లేకపోతే భూ పర్యావరణం ఇలాగా మాట్లాడతాం. అది బయోమ్ అంటే, బయోటిక్ అంటే, ఎబయోటిక్ అంటే అర్థం అంటే అదనమాట. సో ఇప్పుడు ఇక్కడ విజాతీయ అన్నారు కదా, ఈ ప్లేస్ ఏంటి అంటే ఎక్సోటిక్ ప్లేస్. జనరల్గా ఇక్కడ ఏవి ఎగ్జిస్ట్ అయ్యి ఉండవు, నార్మల్ ఏరియా ఏవి ఎగ్జిస్ట్ అయ్యి ఉండవు. ఇక్కడ మనకి ఏవైతే థ్రెటెండ్ స్పీషియస్ ఉంటాయో ఈ ఏరియాలో ఏదైనా ఒక జీవి అంతరించిపోతుంది, ప్రమాదంలో ఉంది అనుకోండి, ఏదైనా ముప్పుకి గురి అయిన జీవి ఉందనుకోండి, వాటిని తీసుకొచ్చి ఇలాంటి ప్లేసెస్లో ఉంచడం జరుగుతుంది. సో దాన్ని ఎక్సోటిక్ ఏరియా లేదా ఎక్సోటిక్ సిస్టమ్గా చెప్పడం జరుగుతుంది. అది ఇక్కడ మనకి ఈ క్రింది వాటిలో స్థానిక నివాసాలు అంటే ఇవి, సహజ నివాసాలు అంటే ఇవి. స్థానిక నివాసాలు, సహజ నివాసాలు కానీ ఈ వ్యవస్థలో చేర్చబడిన వాటి కోసం ఉపయోగించే పదం ఏది అని అడుగుతున్నారు. సో మామూలుగా మనకి ఇలాంటి ప్లేసెస్లో ఉండకుండా ఒక స్పెషల్ ఏరియాలో థ్రెటెండ్ స్పీషియస్ లాంటివి ఉంటే దాన్ని ఎక్సోటిక్ ఏరియా, విజాతీయ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఎగ్జామ్స్లో చాలా వరకు టైప్స్ ఆఫ్ బయోమ్స్ని అడుగుతారండి. ఎగ్జామ్స్లో చాలా వరకు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోమ్స్ని అడుగుతారు. ఒకసారి ఆ బయోమ్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం ఇక్కడ. సో మనకి ఈ బయోమ్స్ ఉన్నాయి చూసారా, ఈ బయోమ్స్లో టెరిస్ట్రియల్ బయోమ్, అక్వాటిక్ కాకుండా మళ్ళీ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డెజర్ట్ బయోమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి టెంపరేట్ ఫారెస్ట్ ఏరియా బయోమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. గ్రాస్కి సంబంధించి ఒకటి ఉంటుంది. మిమ్మల్ని గ్రాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారండి. గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి చూసారా, అది కూడా ఒక బయోమే. ఈ గ్రాస్ ల్యాండ్స్లో ఎలా అడుగుతారంటే మనకి వెల్స్ అనే గ్రాస్ ఎక్కడుంటుంది అని అడుగుతారు. ఆఫ్రికాలో సవన్నా అనే గ్రాస్ ఉంటుంది, వెల్స్ అనే గ్రాస్ ఉంటుంది. ఇలాంటివి అడుగుతూ ఉంటారనమాట. డౌన్స్ అనే గ్రాస్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి అడుగుతారు. ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. క్యాంట్బరీ అనే గ్రాస్ ఎక్కడ కనిపిస్తుంది? క్యాంట్బరీ అనే గ్రాస్ మనకి న్యూజిలాండ్లో కనిపిస్తుంది. బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అనేవి గుజరాత్లో కనిపిస్తాయి. ఈ యూరప్ అండ్ ఏషియాలో స్టెప్పీ గ్రాస్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అవి కూడా ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి చూడండి. ఎనోఫిలిస్ ఈజ్ అ విచ్ క్యారీస్ ద పారాసైట్ ఆఫ్ మలేరియా. ఎనోఫిలిస్ అనేది మలేరియా యొక్క పరాన్న జీవిని కలిగి ఉండే ఏంటి అని అడుగుతున్నారు. అది సాలీడా, మగదోమ, ఇంట్లో ఉండే ఈగ, ఆడదోమ. సో మనకి అది ఫీమేల్ మస్కిటో అండి. ఎనాఫిలిస్ అనేది ఫీమేల్ మస్కిటో. సో ఇది ఒక పారాసైట్ని కలిగి ఉంటుంది. అది మనకి మలేరియా లాంటి వాటిని కలుగజేస్తుంది. మలేరియా డే ఎప్పుడు అంటే 25th ఏప్రిల్ రోజున మలేరియా డే అనే దాన్ని మనకి రికగ్నైజ్ చేశారనమాట వరల్డ్లో. 22nd ఏప్రిల్ వచ్చేటప్పటికి అర్త్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్ని రీసెంట్గా తీసుకున్న కంట్రీలు అజర్బైజాన్ అనే కంట్రీ తీసుకుంది, బిలైజ్ అనే కంట్రీ తీసుకుంది. సో ఇవి మనకి తజికిస్తాన్ అనే కంట్రీ తీసుకుంది ఫ్రీ సర్టిఫికేషన్, మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి. ఇదే అజర్బైజాన్లో COP29 అనే సమిట్ని త్వరలో మనకి కండక్ట్ చేయబోతున్నారు అనమాట 2024లో దానికి సంబంధించి. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అయిన చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు.
సో చిల్కా లేక్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా లొకేటెడ్ ఇన్. సో చిల్కా లేక్ అనేది ఎక్కడ ఉందండి? ఆబ్వియస్లీ మనకు ఆల్రెడీ తెలుసు, ఒడిస్సాలో ఈ చిల్కా లేక్ అనేది లొకేట్ అయి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేక్ వచ్చేటప్పటికి కొల్లేరు లేక్గా చెప్తాం, వెరీ ఇంపార్టెంట్గా చెప్తాం. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ లేక్స్ ఎలా ఉన్నాయి మనకి? సాంబార్ లేక్, ఇది కూడా వన్ ఆఫ్ దట్ సాల్ట్ లేక్ అనమాట, ఇంపార్టెంట్ సాల్ట్ లేక్. ఇది వచ్చేటప్పటికి రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. ప్యాంగాంగ్ లేక్, ఇది కూడా సాల్ట్ లేకే, హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అని హైయెస్ట్ ప్లేస్లో ఉన్నది. ఇది మనకి లడాఖ్లో లొకేట్ అయి ఉందన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బోస్తాల్ అని చెప్పేసి ఉంటుంది, ఇది వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ రేణుకా లేక్ అని చెప్పేసి ఉందన్నమాట, ఇది వచ్చేటప్పటికి మనకి హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడే సూర్యతాల్, చంద్రతాల్ ఇలాంటివన్నీ కూడా మనకి సూరస్తాల్, చంద్రతాల్ అనేటివి మనకి హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అయి ఉన్నాయి. నైనతల్, భీమతల్ లాంటివి ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉన్నాయి. ఉల్లార్ లేక్ అని చెప్పేసి ఉంది, ఇవి జమ్మూ కాశ్మీర్లో లొకేట్ ఉన్నాయి. సో అలా మనం చెప్పొచ్చు. ఒడిస్సా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ చిల్కా లేక్. ఇదే ఒడిస్సాలో లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ హిరాకుడ్ డ్యామ్. సో హిరాకుడ్ డ్యామ్ అనేది భారతదేశంలోనే అత్యంత పొడవైన డ్యామ్, ఒడిస్సాలో లొకేట్ అయి ఉంది. సో ఇది ఏ నది మీద కన్స్ట్రక్ట్ చేశారు అని అడిగితే మహానది ఏదైతే ఉందో దాని మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఈవెన్ ఒడిస్సా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ రూర్కెల్లా స్టీల్ ప్లాంట్. సో రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ అనేది కూడా మనకి ఎక్కడుందంటే ఒడిస్సాలో లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి, భారతదేశం మరియు బంగ్లాదేశ్ యొక్క ప్రముఖ ఉత్పత్తిదారులు, ఏ ప్రముఖ ఉత్పత్తిదారులు అని అడుగుతున్నారు. సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ టీ, కాఫీ, మిల్లెట్ అండ్ జూట్. జనపనార, జనపనార అనే దానికి అటు బంగ్లాదేశ్ అలాగే నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇండియా, ఈ రెండు కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ గా చెప్పచ్చు. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ టాప్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్, సెకండ్ టాప్ ప్రొడ్యూసర్ గా మనకి ఇండియా అని చెప్పొచ్చు అనమాట, జనపనార లేదా జూట్ విషయంలో. దీన్ని ఎక్కువగా ఎక్కడ మనకి పండిస్తారని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మెయిన్ స్టేట్ అయితే ఇది. ఈవెన్ కలకత్తాలో దీన్ని గోల్డెన్ ఫైబర్ అని కూడా అంటారు. సో ఇది చెప్పినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ కూడా మెన్షన్ చేశారండి. ఇండియాలో గోల్డెన్ ఫైబర్ అని అనరు కదా, కల్కత్తా గోల్డెన్ ఫైబర్ గా జూట్ ని పిలుస్తారని చెప్పి చాలా రిసోర్సెస్ లో మనకు ఉన్నాయన్నమాట. వెస్ట్ బెంగాల్లో జూట్ ని కల్టివేట్ చేయడానికి మెయిన్ గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి అలూవియల్ సాయిల్ లేదా ఒండ్రు మట్టి ఏదైతే ఉందో అది దీనికి సపోర్ట్ చేస్తుందంట. అండ్ దానితో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి గంగా డెల్టా ఏదైతే ఉందో అది కూడా దీనికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి అంటారు. అలూవియల్ సాయిల్ నుంచి ఎస్ఎస్సిలో ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఉంది ఓవరాల్ గా. ఈ అలూవియల్ సాయిల్ 2 టైప్స్ లో ఉంటది అనమాట. ఒకటి ఓల్డ్ అలూవియల్ సాయిల్ అంటాం, ఇంకొకటి న్యూ అలూవియల్ సాయిల్ అంటాం. న్యూ అలూవియల్ సాయిల్ ని కాదర్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ ఓల్డ్ అలూవియల్ సాయిల్ ఏదైతే ఉందో సో దానిని బాంగర్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ ని రిపీట్ చేయడం జరిగింది. అండ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ద పేపర్ ఇండస్ట్రీ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ సెరంపూర్. సెరంపూర్ అనేది కాగితపు పరిశ్రమకి వెస్ట్ బెంగాల్లో పెట్టింది పేరు. అండ్ ద టైడల్ రివర్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియా విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ హుగ్లీ రివర్. కలకత్తా సిటీ దగ్గర ఉన్న రివర్ కూడా హుగ్లీనే. టైడల్ రివర్ ఇన్ ఇండియా అని చెప్పేసి కూడా హుగ్లీ రివర్ ని పిలవడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ కమింగ్ టు దట్ కాఫీ. కాఫీ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి మనకి కాఫీ పాట్ ఆఫ్ ద వరల్డ్ కింద బ్రెజిల్ ని పిలుస్తారు. కాఫీ పాట్ ఆఫ్ ద వరల్డ్ గా దేన్ని పిలవడం జరుగుతుంది అంటే బ్రెజిల్ అనే ప్రాంతాన్ని పిలుస్తారు అనమాట. సో ఈ ఇయర్ 2024 లో G20 యొక్క సమావేశం అనేది, G20 సమిట్ అనేది ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే బ్రెజిల్ కండక్ట్ చేస్తుంది. సో G20లో కొత్తగా యాడ్ అయింది ఏది అంటే మనకి సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్రికన్ యూనియన్ గా చెప్పొచ్చు అనమాట. ఆఫ్రికన్ యూనియన్ అనేది G20లో కొత్తగా యాడ్ అయిన మెంబర్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్రికా అనగానే మీకు కొన్ని పాయింట్స్ గుర్తుకు రావాలండి. ఒకటి వచ్చేటప్పటికి జాన్జీబర్ అనే ప్రదేశం గుర్తుకు రావాలి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, జాన్జీబర్. సో ఈ జాన్జీబర్ అనే ప్రాంతంలో ఐఐటి మద్రాస్ ఏదైతే ఉందో అది తన యొక్క క్యాంపస్ ని అతి త్వరలో స్టార్ట్ చేయబోతుంది. ఐఐటి మద్రాస్ అండ్ విల్ సూన్ ఇనిషియేట్ ఇట్స్ క్యాంపస్, న్యూ క్యాంపస్ ఇన్ జాన్జీబర్ ఏరియా, ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఐటి ఢిల్లీ అనేది ఉంది కదా, ఇది దాని యొక్క ఫస్ట్ క్యాంపస్ ప్రపంచంలో, ఇంటర్నేషనల్ క్యాంపస్ అనే దాన్ని మనకి దుబాయ్ కేంద్రంగా లేదా అబుదాబి కేంద్రంగా ఏర్పాటు చేయనుందనమాట ఐఐటి ఢిల్లీ అనేది. సో మనకి అబుదాబిలో వరల్డ్ గవర్నమెంట్ సమిట్ అనేది రీసెంట్ గా స్టార్ట్ అయింది, లేదా దుబాయ్ లో స్టార్ట్ అయింది. మనకి ఏదైతే ఏమంటారు, ఐఎమ్ సారీ, దుబాయ్ లో స్టార్ట్ అయింది మనకి వరల్డ్ గవర్నమెంట్ సమిట్ అనేది.
ఇది గుర్తుపెట్టుకోండి. వరల్డ్ గవర్నమెంట్ సమిట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే దుబాయ్‌లో. ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ఇయర్ కూడా రీసెంట్‌గా స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా వరల్డ్ గవర్నమెంట్ సమిట్ ఇక్కడే జరిగింది. సో ఇవి ఓవరాల్‌గా ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. అలాగే కాఫీ ప్రొడక్షన్‌కి ఇండియాలో టాప్‌గా ఉన్నది ఏది అంటే కర్ణాటక ఏరియా అనేది కాఫీ ప్రొడక్షన్‌కి చాలా ఫేమస్. ఎస్పెషల్లీ చిక్‌మంగళూరు లాంటి ఏరియాస్. వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అనేది రీసెంట్‌గా ఎక్కడ జరిగింది అంటే మనకి లాస్ట్ ఇయర్ మనకి బెంగుళూరు కర్ణాటకలోనే జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి శక్తి అని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్‌ని అనౌన్స్ చేసింది. ఇదేంటి ఫ్రీ బస్ సర్వీస్, ఆర్టీసీ బస్ సర్వీస్ ఫర్ విమెన్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలోని విమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ బస్ సర్వీస్‌ని అందించడానికి కర్ణాటక గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్‌గా శక్తి అనేదాన్ని చెప్పొచ్చు. టీ ప్రొడక్షన్‌కి చాలా ఫేమస్ ఏరియాగా మనం దేన్ని చెప్తాం? అస్సాం అనే ఏరియాని. సో అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ, అస్సాం యొక్క గవర్నర్ గులాబ్ చంద్ కటారియా అండ్ అస్సాంలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గా ఉన్నది కజిరంగా నేషనల్ పార్క్ అనే దానిగా చెప్తాం. అస్సాంలో ఇంపార్టెంట్ టీ ప్రొడక్షన్ కి సుర్మా వ్యాలీ అనే దాన్ని చెప్తాం. అస్సాంలో లాస్ట్ టైం ఈ బిహు ఫెస్టివల్ గురించి ఎస్ఎస్సి సీజీఎల్ లో చాలా సార్లు అడిగారు. బిహు ఫెస్టివల్ అస్సామీ 3 టైప్స్ లో జరుగుతుంది. మాఘ బిహు, కాతి బిహు, భోగ బిహు అని చెప్పేసి అంటారు. సో దీంట్లో బుల్బుల్ ఫైట్ అంటే నేను చెప్పాను కదా ప్రీవియస్ పేపర్ లో ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాలు ఎలా అయితే జరుగుతాయో మనకి బుల్బుల్ ఫైట్ లాంటిది బర్డ్స్ ఫైట్ ఇది అస్సాంలోని బిహు ఫెస్టివల్ మాఘ బిహు ఫెస్టివల్ లో జరుగుతుంది. వీళ్ళు న్యూ ఇయర్ లాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ భోగ బిహు ఫెస్టివల్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ ఈ క్వశ్చన్ కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు దట్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఏం గుర్తుపెట్టుకుంటాం? ఎస్ఎస్సి జీడీ ప్రకారం అనేది చూద్దాం. సో మన వంతుగా మనం గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి. ఏది ఇస్తారు, ఏది ఇవ్వరు అనేది తెలీదు. స్టాట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అడుగుతారు కాబట్టి జీడీలో. సో జస్ట్ ప్రిపేర్డ్ గా ఉండడంలో తప్పు లేదు. ఒకసారి చూడండి. ఒకటి 4th ఎడిషన్ ఆఫ్ భోంగో సాగర్ ఎక్సర్సైజ్. సో భోంగో సాగర్ ఎక్సర్సైజ్ ఎన్నో ఎడిషన్ జరిగింది? 4th ఎడిషన్. ఇండియాకి బంగ్లాదేశ్ కి సంబంధించి జరిగింది. 5th ఎడిషన్ ఆఫ్ కార్పెట్ అంటే కోఆర్డినేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్సర్సైజ్ ఇండియాకి బంగ్లాదేశ్ కి సంబంధించి ఇది 5th ఎడిషన్, ఇది 4th ఎడిషన్. ఈ రెండు ఎక్కడ జరిగాయంటే నార్థర్న్ బే ఆఫ్ బెంగాల్. సో నార్థర్న్ బే ఆఫ్ బెంగాల్లో ఈ ఎక్సర్సైజెస్ అనేవి కండక్ట్ చేశారనమాట. ఈ ఎక్సర్సైజ్ లో ఇండియాకి సంబంధించిన షిప్స్ అయిన కుతార్ అండ్ కిల్తాన్ అనేవి కూడా పార్టిసిపేట్ చేశాయి. బంగ్లాదేశ్ కి సంబంధించిన అబూ బాకర్, అబూ ఉబైదా అనేవి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ మొహమ్మద్ షహబుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఆయన బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారు. బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఢాకాగా ఉంది. బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా షేక్ హసీనా ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా గారు ఉన్నారు కదా, ఆమె యొక్క డాటర్ పేరు సైమా వాజిద్. ఆమె యొక్క డాటర్ సైమా వాజిద్. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంది. దానికి ప్రపంచంలో డిఫరెంట్ రీజియన్స్ బ్రాంచెస్ ఉన్నాయి, రీజియన్ ఆఫీసెస్ ఉన్నాయి. అందులో సౌత్ ఈస్ట్ రీజియన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి హెడ్ గా రీసెంట్ గా అపాయింట్ అయింది సైమా వాజిద్ గారుగా చెప్పొచ్చు. ఇండియాతో ల్యాండ్ బోర్డర్ ని షేర్ చేసుకుంటున్న అతిపెద్ద కంట్రీ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఈజ్ అ కంట్రీ విచ్ ఈస్ షేరింగ్ అ లార్జెస్ట్ ల్యాండ్ బోర్డర్ విత్ ఇండియాగా చెప్పొచ్చు. అండ్ బంగ్లాదేశ్ ఎక్కువగా బోర్డర్ ని షేర్ చేసుకునేది వెస్ట్ బెంగాల్ తో. వెస్ట్ బెంగాల్లో ఇంపార్టెంట్ మనకి బయోస్పియర్ సుందర్బన్స్, ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ గా బక్సా అనే దాన్ని చెప్పొచ్చు, ఆర్ ఇంపార్టెంట్ ఏరియాగా బక్సా అనే దాన్ని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బంగ్లాదేశ్ కి ఇండియాకి దగ్గరలో ఇంకొక కంట్రీ ఇటు వైపు చూడొచ్చు. ఇండియాకి దగ్గరలో ఉన్న వన్ మోర్ కంట్రీ మయన్మార్ అన్నమాట. ఇండియాకి నైబర్ కంట్రీగా దీన్ని చెప్పొచ్చు. ఈ మయన్మార్ అనేది ఇంకొక 3 కంట్రీస్ తో మనకి కనెక్టివిటీని కలిగి ఉంటది. లావోస్, థాయిలాండ్. సో ఈ షేప్ ఉంది చూసారా, దీన్ని గోల్డెన్ ట్రాంగిల్ అని చెప్పేసి అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ గోల్డెన్ ట్రాంగిల్. సో ఇక్కడ నుంచి డ్రగ్స్ లాంటివి ఎక్కువగా ఇల్లీగల్ గా సప్లై అవుతాయి అని చెప్పేసి ఇంటర్నేషనల్ పరంగా దీనికి గోల్డెన్ ట్రాంగిల్ రూట్ అని పేరు పెట్టారు. సో ఇది ఎక్కువగా థ్రెటన్ ఉన్న రూట్ అండి. ఇలాంటిదే సేమ్ యాక్టివిటీస్ జరిగేవి మనకి క్రిసెంట్ షేప్ అర్ధ చంద్రాకారంలో కనిపిస్తుంది. దీన్ని గోల్డెన్ క్రిసెంట్ అంటారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటివి ఇందులో మనకి భాగాలుగా ఉన్నాయి. సో ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి టెహరాన్ గా చెప్పొచ్చు అనమాట. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ గా మనకి ప్రెసెంట్ ఇబ్రహీం రైజీ అనే పర్సన్ ఉన్నారు. అలాగే మనకి కరెంట్ అఫైర్స్ పరంగా కావచ్చు, నార్మల్ గా కావచ్చు, నోబెల్ ప్రైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ నోబెల్ ప్రైజెస్ లో మనకి రీసెంట్ గా 2023లో నోబెల్ శాంతి బహుమతి,
నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చింది అంటే నర్గిస్ మొహమ్మది అనే పర్సన్ కి రావడం జరిగింది. నర్గిస్ మొహమ్మది గారికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగిందనమాట. ఈమె హ్యూమన్ డిఫెండర్స్ ఏదైతే ఉందో, డిఫెండర్స్ సంస్థ ఏదైతే ఉందో హ్యూమన్ రైట్స్ కి సంబంధించి ఇరాన్ లో, సో దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నారు నర్గిస్ మొహమ్మది గారు. ఈమెకి నోబెల్ శాంతి బహుమతి 2023లో రావడం జరిగింది. అండ్ ఇరాన్ ఈస్ అ న్యూ మెంబర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎస్సీఓలో న్యూ మెంబర్ గా వస్తున్న కంట్రీ ఏది అంటే ఇరాన్ గా చెప్పొచ్చు అనమాట. అలాగే ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏది అంటే కాబూల్ గా గుర్తుపెట్టుకోండి. ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియాకి సంబంధించిన బోర్డర్ ఏది అంటే డెహ్రాడూన్ గా చెప్పడం, సారీ డ్యూరాండ్ లైన్ గా చెప్పడం జరుగుతుంది. డ్యూరాండ్ లైన్. సో డ్యూరాండ్ లైన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ కి అండ్ ఇండియాకి సంబంధించిన సరిహద్దు రేఖ. డెహ్రాడూన్ అని బై మిస్టేక్ అన్నాను, ఐఎమ్ సో సారీ. బట్ డెహ్రాడూన్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఆ వర్డ్ అనేది. డెహ్రాడూన్ లో ఇండియా యొక్క ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. భారతదేశ అటవీ పరిశోధన సంస్థ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ లో ఉంది. డ్యూరాండ్ రేఖ అనేది ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియాకి మధ్యలో ఉన్న బోర్డర్ ఏరియాగా చెప్పొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ గానీ పాకిస్తాన్ గానీ ఈ లైన్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఇండియా స్టిల్ ఇంకా దీన్ని భావిస్తుంది బోర్డర్ ఏరియాగా. సో ఇవి ఓవరాల్ గా కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ క్వశ్చన్ కి సంబంధించి. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కల్చరల్ ఐటమ్ ఫ్రమ్ గుజరాత్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద యునెస్కో లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ డిసెంబర్ 2023. డిసెంబర్ 2023లో గుజరాత్ కు చెందిన ఏ సాంస్కృతిక అంశం యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లో చేర్చబడింది? ఇంటాంజిబుల్, విచ్ వీ కాంట్ టచ్ బట్ విచ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్. మనం దాన్ని జనరల్ గా టచ్ చేయలేము కానీ ఎక్స్పీరియన్స్ చేయగలం. అలాంటి సంస్కృతి పరమైన ఏవైతే ఉంటాయో వాటిని మనకి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ కింద తీసుకొచ్చింది. దాంట్లో రీసెంట్ గా 2023లో దేన్ని మనకి యాడ్ చేసింది? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏదైతే క్లాసికల్ డాన్స్ గా ఉందో కూచిపూడి, దాన్ని యాడ్ చేయడం జరిగిందా అని అడుగుతున్నారు. సో మనకి క్లాసికల్ డాన్సెస్ ఏముంటాయి? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూచిపూడి. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు ద భరతనాట్యం, భరతనాట్యం అనేది ఏ స్టేట్ కి సంబంధించి? తమిళనాడుకి సంబంధించి. మోహిని అట్టం, కథకళి కేరళకి సంబంధించి. కథక్ అనేది నార్త్ ఇండియా ఎస్పెషల్లీ యూపీ లాంటి ప్రాంతాలకి సంబంధించి. సట్రియా అనేది అస్సాంకి సంబంధించి. ఒడిస్సీ అనేది ఒడిస్సాకి సంబంధించి. దీస్ ఆర్ ఆల్ క్లాసికల్ డాన్సెస్ గా చెప్పొచ్చు. అండ్ కథకళి ఫ్రమ్ కేరళ ఏరియా. అండ్ ద నెక్స్ట్ వన్ గార్బా. గార్బా అనేది ఒక ఫోక్ డాన్స్ గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బాంగ్రా అనేది కూడా ఉంది. బాంగ్రా ఈజ్ అ వెరీ ఫేమస్ ఫోక్ డాన్స్ ఫ్రమ్ విచ్ ఏరియా? పంజాబ్ స్టేట్. పంజాబ్ స్టేట్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. గార్బా ఏదైతే ఉందో సో ఇది మనకి గుజరాత్ కి సంబంధించింది అనమాట. గార్బా ఈజ్ అ ఇంపార్టెంట్ డాన్స్ ఫ్రమ్ దట్ గుజరాత్ ఏరియా. సో దీన్ని యునెస్కో 2023లో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ కమింగ్ టు దట్ గుజరాత్ అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి సూరత్. సూరత్ ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిటీ ఆఫ్ గుజరాత్, గిఫ్ట్ సిటీ అని చెప్పేసి అంటాం. ఇది కూడా మనకి గుజరాత్ లోనే లొకేట్ అయి ఉంది. అలాగే గుజరాత్ లో ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్ వచ్చేటప్పటికి సోమనాథేశ్వర టెంపుల్ అని చెప్పేసి అంటాం. ఈ సోమనాథేశ్వర టెంపుల్ అనేది కూడా మనకి గుజరాత్ లోనే లొకేట్ అయి ఉంది. ఈ ట్రస్ట్ చైర్మన్ గా ప్రెసెంట్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. అలాగే గుజరాత్ లో ఇంపార్టెంట్ ప్లేస్ గా మనం చెప్పుకునేది రన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం ఉంది. దీన్ని చెప్తాం. ఇది ఇంపార్టెంట్ బయోస్పియర్ కూడా. రన్ ఆఫ్ కచ్ ఇస్ అ ఇంపార్టెంట్ బయోస్పియర్ ఇన్ గుజరాత్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. అది ఒక పాయింట్. నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ మనకి రన్ ఉత్సవ్ అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ గుజరాత్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లైన్స్. ఆసియా సింహాలకి గుజరాత్ పెట్టింది పేరుగా చెప్తాం. ఈ ఏషియాటిక్ లైన్స్ గుజరాత్ లోని గిర్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే గిర్ అనే దానికి గుజరాత్ ని అటాచ్ చేసుకోండి. గిర్ మౌంటైన్, గిర్ ఫారెస్ట్, గిర్ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా గుజరాత్ కి సంబంధించింది. గుజరాత్ లో ఇంపార్టెంట్ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి. దానిని బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పేసి అంటారు. సో బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయని అడిగితే గుజరాత్ ఏరియా. ఇండియాలోనే వన్ ఆఫ్ ద వర్స్ట్ అర్త్ క్వేక్ అనేది గుజరాత్ లో వచ్చింది. సో అది కూడా మనకి ఎక్కడ వచ్చిందంటే భుజ్ అనే ఏరియాలో వచ్చింది. అందుకే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ టైంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళకు ఒక గుర్తుగా భుజ్ మెమోరియల్ అనే దాన్ని కూడా గుజరాత్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ గుజరాత్ కి పాకిస్తాన్ కి మధ్యలో కూడా బోర్డర్ అనేది ఉంది. దానిని మనకి ఏమని చెప్పేసి పిలుస్తారు? సర్ క్రీక్ అని చెప్పేసి పిలుస్తారు.
సర్ క్రీక్ అనే డిస్టర్బెన్స్ ఇండియాకి అండ్ పాకిస్తాన్‌కి మధ్యలో ఉంది డిస్ప్యూట్ అనేది. ఈ సర్ క్రీక్ అనేది ఏ లాటిట్యూడ్ మీద ఉంది అంటే 24 డిగ్రీస్ పారలెల్ ఏదైతే ఉందో ఆ లాటిట్యూడ్ మీద లొకేట్ అయ్యి ఉంది. సో, ఇలా మనం గుర్తుపెట్టుకోగలిగితే ఈ క్వెషన్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇవే ఇస్తారని కాదు. బట్ మోస్ట్‌లీ కల్చరల్ ఓరియెంటెడ్‌గా ఎక్కువ టచ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి ఇలాంటివి రివైజ్ చేసుకోండి. అలాగే యునెస్కోకి సంబంధించి మిగతా ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాం. 2008లో మూడిటిని రికగ్నైజ్ చేసింది. అసలు యునెస్కో ఫస్ట్ రికగ్నైజ్ చేసిన ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ ఏది అంటే వేదిక్ చాంటింగ్‌గా చెప్తాం. అంటే మనకి వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని చాంట్ చేయడం అన్నమాట. అండ్ నెక్స్ట్ రామ్‌లీల అనే దాన్ని రికగ్నైజ్ చేసింది. ఒక డాన్స్ ఆర్ట్‌గా దీన్ని చెప్పొచ్చన్నమాట. నెక్స్ట్ కుడియట్టం, కుట్టియట్టం అని కూడా అంటారు. కుడియట్టం అని కూడా అనొచ్చు. కేరళకి సంబంధించిన ఫోక్ డాన్స్ అన్నమాట. 2009లో రామన్ అనే ఒక డాన్స్ ఫార్మ్‌ని ఇది ఉత్తరాఖండ్‌లోని గర్వాలా మౌంటైన్స్‌లో ఫేమస్ అంట. సో, దాన్ని తీసుకున్నారు. అలాగే కేరళలో ఉన్న ఇంకొక ఫోక్ డాన్స్ ముడియట్టు అనే దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. రాజస్థాన్‌కి సంబంధించిన కల్ బెలియా అనే ఫోక్ డాన్స్ దీన్ని స్నేక్ డాన్స్ అని కూడా చెప్తారు. దీన్ని రికగ్నైజ్ చేశారు. చావ్ డాన్స్ అనేది వెస్ట్ బెంగాల్, ఒడిస్సా లాంటి ప్రాంతాల్లో చాలా ఫేమస్. ఈ డాన్స్‌ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. బుద్ధిస్ట్ చాంటింగ్ ఇది లడాఖ్‌లో చాలా ఫేమస్. దీన్ని రికగ్నైజ్ చేశారు. సంకీర్తన అనేది మణిపూర్‌కి సంబంధించింది. దాన్ని రికగ్నైజ్ చేశారు. పంజాబ్‌కి సంబంధించిన కాపర్ అండ్ బ్రాస్ క్రాఫ్ట్ అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. యోగాని, నవ్రోజ్ అనే దాన్ని ఒకే ఇయర్‌లో రికగ్నైజ్ చేశారు. 16లో రికగ్నైజ్ చేయడం జరిగింది. యోగా అండ్ నవ్రోజ్ అనే దాన్ని. 2017లో కుంభమేళా అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. కుంభమేళా ఇండియాలో 4 చోట్ల జరుగుతది. ఒకటి ఉత్తరాఖండ్‌లో కుంభమేళా అనేది జరుగుతది. ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా అనేది జరుగుతది. నెక్స్ట్ వచ్చి మధ్యప్రదేశ్‌లో జరుగుతది. అలాగే మహారాష్ట్రలో జరుగుతది. మహారాష్ట్రలో నాసిక్‌లో ఉన్న గోదావరి రివర్ ఏదైతే ఉందో, సో నాసిక్‌లో ఎక్కడ పోయితే పుట్టిందో ఆ ప్రాంతంలో కుంభమేళా జరుగుతది. మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని అనే ప్రాంతంలో క్షిప్రా రివర్‌కి జరుగుతది. ఉత్తరప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో గంగా రివర్‌కి సంబంధించి మనకి ఈ కుంభమేళా అనేది జరుగుతదండి. నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్‌కి సంబంధించిన దుర్గా పూజ అనేది 2021లో తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ 2023లో గుజరాత్‌కి సంబంధించిన గార్బా అనే దాన్ని తీసుకోవడం జరిగింది. ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ గనుక తీసుకున్నట్టయితే విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్‌లీ రిమూవ్డ్ ఆధార్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ యాక్సెప్టబుల్ డాక్యుమెంట్స్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. పుట్టిన తేదీ రుజువు కోసం ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఇటీవల ఏ సంస్థ ఆధార్‌ను తీసివేసింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో, మనం దేనికైనా అప్లికేషన్‌ని ఫిల్ చేస్తున్నాం అనుకోండి. ఈవెన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కైనా మనకి ఆధార్ కార్డ్ అనేది జనరల్‌గా అడుగుతా ఉంటది. అలా చాలా వరకు బ్యాంకింగ్‌కి సంబంధించిన అకౌంట్స్ ఓపెన్ చేయడం కావచ్చు. మిగతా వాటికి వన్ ఆఫ్ ద ప్రూఫ్‌గా మనకున్నది ఏది ఆధార్ కార్డ్‌గా చెప్పడం జరుగుతది. అయితే ఆ ఆధార్ కార్డ్‌ని ఒక ఆర్గనైజేషన్ ఒప్పుకోవట్లేదు. యాక్సెప్ట్ చేయట్లేదు. అది లేబర్ వెల్ఫేర్ బోర్డా, సోషల్ సెక్యూరిటీ అండ్ పెన్షన్ ఆర్గనైజేషనా, నేషనల్ ఐడెంటిఫికేషన్ బ్యూరో ఆఫ్ ఇండియానా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో అది రీసెంట్‌గా ఏం చేసింది అంటే ఉద్యోగి భవిష్య నిధి సంస్థ అనేది మనకి ఆధార్ కార్డ్ అనే దాన్ని డేట్ ఆఫ్ బర్త్‌గా ప్రూఫ్‌గా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. డాక్యుమెంట్స్‌గా యాక్సెప్ట్ చేయట్లేదు. దీని బదులు పాన్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. లేకపోతే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటది చూసారా? అది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇట్లాంటివి కొన్ని వాళ్ళు ప్రొవిజన్స్ పెట్టుకున్నారు. ఆ డాక్యుమెంట్స్‌ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆధార్ కార్డ్‌ని చేయట్లేదు. ఇలా ఎందుకు అంటే వాళ్ళు పర్ఫెక్ట్‌గా కంప్లీట్ రీజన్ చెప్పలేదు. సో, కొన్ని కొన్ని డిబేటబుల్ డిస్కషన్స్‌లో కొన్ని న్యూస్ ఆర్టికల్స్‌లో మేబీ కొంతమందికి డ్యూయో ఆధార్ కార్డ్స్ ఉన్నట్టుగా న్యూస్ అనేది సర్క్యులేట్ అవ్వడం. ఇలాంటి మిస్ మ్యాచెస్‌ని ఎక్కువగా చూపించడం. సో, ఇలాంటివన్నీ జరుగుతా ఉన్న నేపథ్యం ఒకటి. అండ్ దానికి సంబంధించి ఇంకొన్ని అఫీషియల్ రీజన్స్ ఉన్నాయి. దానివల్ల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆధార్ కార్డ్ అనే దాన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా వాటి యొక్క లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్‌లో తీసుకోవట్లేదు. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ కొత్త విద్యా విధానంలో 9 శాస్త్రీయ భాషల్లో దేనిని ఒకటిగా చేర్చాలని చెప్పేసి భారత ప్రభుత్వం మనకి నిర్ణయించింది. విచ్ లాంగ్వేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ డిసైడెడ్ included as one of the 9 classical languages under the new education policy. సో మనకి కొత్త విద్యా విధానంలో 9 శాస్త్రీయ భాషల్ని ప్రవేశపెట్టారు. సో దాంట్లో దేన్ని చేర్చాలని రీసెంట్‌గా అనుకున్నారు అంటే ఫార్సీ అనే దాన్ని చేర్చాలనుకున్నారు. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు రీసెంట్ గా ఇరాన్ ని విజిట్ చేశారు. ఇరాన్ ని విజిట్ చేసిన భాగంగా ఆయన దీన్ని అనౌన్స్ చేశారనమాట. సో మాకున్న 9 ఏవైతే క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయో న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి అందులో ఫార్సీ కూడా ఒకటి కాబోతుంది అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇరాన్ కి సంబంధించిన లాంగ్వేజ్ గా దాన్ని చెప్పొచ్చు అనమాట. ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ లో అఫీషియల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి ఉంటాయి, అధికార భాషలు. అవి ఎన్నో షెడ్యూల్లో ఉంటాయండి. 8th షెడ్యూల్లో మెన్షన్ చేసి ఉంటాయి. టోటల్ గా 22 అఫీషియల్ లాంగ్వేజెస్, 22 అధికార భాషలు అనేవి మీరు జనరల్ గా చూడొచ్చు అనమాట. అయితే ఇది కాకుండా ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి మనకు ఒక సిస్టమ్ ఉందన్నమాట. సో ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్ వచ్చేటప్పటికి ఏంటి మనకి మెయిన్ గా ఉండేవి. ఒకటి వచ్చేటప్పటికి తెలుగు అనేది ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజ్ గా ఉంటది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్నడ అనేది ఉందన్నమాట. దాంతో పాటుగా తమిళ్ అనేది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒడియా లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది కూడా ఉండడం జరిగింది. సో తెలుగు, కన్నడ అండ్ నెక్స్ట్ తమిళ్, ఒడియా అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సాంస్క్రిట్ అనే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది కావచ్చు. ఇవన్నీ కూడా మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ గా ఉన్నాయి ప్రెసెంట్. ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ లో ఫస్ట్ రికగ్నైజ్ చేసింది తమిళ్ అన్నమాట. సో దీన్ని రికగ్నైజ్ చేశారు 2004 లో. దీంతో పాటుగా మలయాళం ఉంది, సాంస్క్రిట్ ఉంది, కన్నడ ఉంది, ఒడియా ఉంది అండ్ తెలుగు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజెస్ గా ఉన్నాయని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ కృష్ణ దివాస్ అని పడిందండి. కృష్ణ దివాస్ కది కిసాన్ దివాస్. యాక్చువల్గా ఇది చేంజ్ చేసుకోండి. కిసాన్ దివాస్ కి సంబంధించింది అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈస్ రిలేటెడ్ టు కిసాన్ దివాస్ గా అడుగుతున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, చౌదరి చరణ్ సింగ్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చౌదరి చరణ్ సింగ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. ఈయన రైతుల కోసం చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అందుకే December 23 అనేది చౌదరి చరణ్ సింగ్ గారికి సంబంధించి హానర్ గా ఫార్మర్స్ డే అనే దాన్నిగా డిక్లేర్ చేశారు. సో రైతుల దినోత్సవాన్ని ఈయనకి సంబంధించి December 23 సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కిసాన్ దివాస్ డే గా కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనకి రీసెంట్ గా భారత రత్నాన్ని ప్రకటించారు. ఎంఎస్ స్వామినాథన్ గారికి భారత రత్నాన్ని ప్రకటించారు. చౌదరి చరణ్ సింగ్ గారికి భారత రత్న అనేదాన్ని అనౌన్స్ చేశారు. అలాగే నెక్స్ట్ ఎల్కే అద్వానీ గారికి, కర్పూరి ఠాకూర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా, పివి నరసింహారావు గారికి, వీళ్ళ 5గురికి కూడా భారత రత్న అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ భారత రత్నాన్ని ఎప్పుడు ఇచ్చారు? 1954 లో ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన, సివి రామన్ గారికి, అలాగే నెక్స్ట్ మనకి ఎవరైతే ఈ రాజగోపాలాచారి గారు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ లో భారత రత్న ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇందిరా గాంధీ గారు. సో మనకి ఇందిరా గాంధీ గారికి సంబంధించి ఫస్ట్ భారత రత్నాన్ని అందుకున్న ఫీమేల్, ఇండియాలో ఫస్ట్ భారత రత్నాన్ని అందుకున్న మహిళ ఎవరు అంటే ఇందిరా గాంధీ గారు. ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేసింది ఎవరు అంటే ఇందిరా గాంధీ గారు. ఫస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ ఎక్కువ కాలం వచ్చింది ఎవరి టైంలోనంటే ఇందిరా గాంధీ గారి టైంలో వచ్చిందనమాట. అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ద్వారా చెప్తారంటే 352 ఆర్టికల్ ద్వారా చెప్తారు, నేషనల్ ఎమర్జెన్సీ. అండ్ నెక్స్ట్ స్టేట్ ఎమర్జెన్సీ లేదా కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అనేది 356, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనే దాన్ని 360లో చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఇండియాలో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది రాలేదు. ఇలాంటి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ప్రాసెస్ ని యుఎస్ఏలో షట్ డౌన్ ప్రాసెస్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో అలాగే స్పెషల్ స్టాటస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 370 కింద చెప్పడం జరుగుతుంది జనరల్ గా. ఇందిరా గాంధీ గారు గరీబీ హటావో లాంటి నినాదాలను ఇవ్వడం జరిగింది. 1971 లో ఇండో పాక్ వార్, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఏదైతే ఉందో అది ఇందిరా గాంధీ కాలంలోనే జరిగిందనమాట. అంతేకాకుండా ఇందిరా గాంధీ గారి కాలంలోనే 1972 టైంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది ఏర్పడింది. సో ఈ చట్టం కిందే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనే దాన్ని కూడా ఏర్పరిచారు. దాని తర్వాతే 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఇందిరా గాంధీ గారి టైంలోనే జరిగాయి. ఇదే ఇందిరా గాంధీ గారి టైంలో 1984లో మనకి సియాచిన్ గ్లేషియర్ అని చెప్పేసి ఉంది. సియాచిన్ గ్లేషియర్ దగ్గర ఒక పాయింట్ కూడా ఉంటుంది. దాన్ని మనకి ఇందిరా కాల్ అని చెప్పేసి అంటాం. ఈ ఇందిరా కాల్ ఏదైతే ఉందో ఇది నార్థరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాగా చెప్తాం. భారతదేశానికి ఉత్తరాన చిట్ట చివరన ఉన్న పాయింట్ ఇందిరా కాల్. ఇది సియాచిన్ గ్లేషియర్ పైన ఉంది. ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో ఉన్న ప్రపంచంలో అతిపెద్ద యుద్ధ భూమి. వరల్డ్స్ హైయెస్ట్ వార్ బ్యాటిల్ ఫీల్డ్ గా
సియాచిన్ గ్లేషియర్ ని చెప్తాం. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి 1984లో సరిగ్గా ఇందిరాగాంధీ గారు చనిపోక ముందర ఆపరేషన్ మేఘదూత్ అనే దాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ కూడా 1984లోనే మనం లాంచ్ చేసాం. రాజీవ్ గాంధీ గారి టైంలో వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ యాక్ట్స్ అనేవి వచ్చాయి. ఓట్ ఏజ్ అనే దాన్ని మనకి 18 ఇయర్స్‌కి తీసుకురావడం జరిగింది. 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్‌కి ఓట్ ఏజ్‌ని మనకి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారి యొక్క టైంలోనే. సో, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 1998లో ఆపరేషన్ అణుశక్తి అనేది రాజస్థాన్‌లో ఈయన టైంలోనే జరిగింది. దీనికి సక్సెస్‌ఫుల్‌గా మే 11న నేషనల్ టెక్నాలాజికల్ డే సాంకేతిక దినోత్సవం అనే దాన్ని కూడా మనం రికగ్నైజ్ చేసుకోవడం జరిగింది. అండ్ 1999లో కార్గిల్ యుద్ధం అనేది అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలోనే జరిగింది. సో, ఈ 1999లో కార్గిల్ ఈ యుద్ధం ఏదైతే ఉందో దానికోసం ఇండియా లాంచ్ చేసిన ఆపరేషన్‌ని మనం ఏమని చెప్పేసి పిలుస్తామంటే ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి పిలవడం జరుగుతది. సో, ఇలా ఓవరాల్‌గా ఒకదాని తర్వాత ఒకటి జనరల్‌గా చెప్పుకోవచ్చండి. ఇక్కడ చౌదరి చరణ్ సింగ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ విత్ కిసాన్ దివాస్ డే అది ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.